ఇన్ని రోజులుగా మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కి ఈ రోజు అనేది ఫుల్ స్టాప్ పెట్టబోతున్నా. చాలా వెయిట్ చేయొచ్చు, ఇంక లేదు ఇంకా ఫేస్ రివీల్ అయితే చేద్దాం, చూసేద్దాం రండి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీజరాక్ అఫీషియల్. ఇన్ని రోజులుగా మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కి ఈ రోజు అనేది ఫుల్ స్టాప్ పెట్టబోతున్నా. అండ్ నా పక్కన ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? నా లవర్ అనుకుంటున్నారా, లేకపోతే నా ఫ్రెండ్ అనుకుంటున్నారా, లేకపోతే నా కజినా, నా రియల్ లవరా, లేకపోతే రీల్స్ లవరా? అసలు మాస్క్ పెట్టుకుని ఎందుకు వీడియో చేస్తుంది? ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటదండి. అందుకే మీకోసం ఈ రోజు క్లారిటీ ఇచ్చేస్తున్నా. ఇక మొదలెడదామా? మాస్క్ పెట్టుకొని రీల్స్ చేస్తుందని మీ అందరికి డౌట్ అనేది, క్లారిటీ అనేది ఇచ్చేస్తాను అనమాట. నాకైతే రీల్స్ చేయడం అనేది చాలా ఇష్టం, తనకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది నాకు చెయ్యాలి అనేది చాలా టైమ్స్ అనేది అడిగాను. లాస్ట్ తిని అనేది ఒప్పుకుంది అనమాట. అసలు ఏ విధంగా ఒప్పుకుంది అనేది తన నోటితో చెప్పిస్తాను. జాను చెప్పు జాను. గైస్, నాకైతే నిజంగా ఇంట్రెస్ట్ లేదు రీల్స్ మీద. కానీ మా ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయరు ఇలా రీల్స్ ఇవన్నీ అంటే, అస్సలు యాక్సెప్ట్ చేయరు. కానీ తిను అంటే చాలా టైమ్స్ అడిగినప్పుడు నేను ఒకటి ఆలోచించాను, అంటే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని. సరే అని తిను ఒక ప్లాన్ చెప్పాడు, ఏముంది ఒక మాస్క్ పెట్టుకొని రీల్స్ చేద్దామని చెప్పాడు. సరేలా అని ఒక్క రీల్ ట్రై చేసాం. కానీ అదైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు 1 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. నిజంగా మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. అసలు నా ఫేస్ కూడా తెలియదు మీకు, కానీ నన్ను మీ ఫ్యామిలీలోకి అనుకున్నారు. నిజంగా నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇంకేంటంటే గాయస్, అంటే మేమంటే నేను జస్ట్ నార్మల్ గానే ఒక వీడియో ట్రై చేసాం అన్నమాట. అంటే మా ఫాలోవర్స్ ఏ విధంగా తీసుకుంటారు అనేది ట్రై చేసిన తర్వాత మార్నింగ్ పెట్టిన తర్వాత ఈవినింగ్ చూసేలోపు కూడా అంటే ఒక్కసారి చాలా ఫాస్ట్ వెళ్ళింది అన్నమాట వీడియో. సరే నెక్స్ట్ వీడియో ట్రై చేద్దాం, ఫస్ట్ వీడియో భలే వెళ్ళింది కదా, జాను చేద్దాం అంటే సరేలే పిజ్జా చేద్దాం అనుకుని చెప్పిన తర్వాత అసలు యాక్టింగ్ లో జీరో నాలెడ్జ్ అనమాట. యాక్టింగ్ రాదు నిజంగా, సీరియస్లీ జీరో అంటే జీరో. అసలు నవ్వమంటే నవ్వడం తప్పించి నాకు అసలు ఏం రాదు. అలాంటిది A to Z ఇప్పుడు నేర్పించాడు యాక్టింగ్ మొత్తం. అంటే ఒక చిన్న సీన్ కి ఒక 10 టేకులు చేసేవాళ్ళం అనమాట. అసలు మాకంటే ఆ ఎండ్ లో చేసినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా, అబ్బా ఎందుకు చిరాకు వెళ్ళిపోదు అనేది. కానీ ఎందుకు నా గురించి దీనికి యాక్టింగ్ రాలిపోయి నా గురించి చేసేది మాట. అలాంటిది నెవర్ గివ్ అప్ అనేది మేము ఇంకా ఫుల్ గా ట్రై చేసాం. ప్రతి వీడియో ఎంలో వెళ్ళేమాట, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. అది ఇంకా యూట్యూబ్ లో కూడా పెట్టగానే యూట్యూబ్ కూడా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. చాలా మంది అడిగేది ఏంటంటే ఫేస్ రివీల్ ఎందుకు చేయట్లేదు. సరే ఇవన్నీ ఎందుకురా బాబు, ఫేస్ రివీల్ చేసేద్దాము, మనకి బాధ పడలేకపోతున్నాం. ప్రతి వీడియో కామెంట్, భయ్యా ఫేస్ రివీల్ చేయండి భయ్యా, అన్నా ఫేస్ రివీల్, వదినా ఫేస్ చూపించు అని అందరు చూపించారు అన్నమాట. సరే మేము ఫేస్ రివీల్ చేద్దాం అంటే మేము ప్లాన్ చేస్తాం, అంతా ఓకే అయిపోతుంది. తర్వాత ఏంటంటే 2 months మాకు హెల్త్ మేము చాలా ఫీల్ అయ్యాం. చాలా అంటే మరి చెప్పలేము అది. సరేలే ఇంకెందుకులే ఫేస్ రివీల్ చేద్దాము. సరే ఇంట్లో ప్రాబ్లం వచ్చేటి అంటే మీరు అంటే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు కదా, రేపు పొద్దున ఏమైతే ఏముందో అనుకుని నేను అడగాలి ఎవరే కదా అని చూసుకోవచ్చు కదా అనుకుని నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను. హెల్త్ బాగాలేక అయిపోయాము. సరే దాని తర్వాత మళ్ళీ వీడియో పెడితే అన్న ఎన్ని రోజులన్నా ఇంకేటన్నా అని మీరు 1 నిమిషం వరకు వీడియో చూస్తారు అంతే. కానీ మొత్తం 6 months నుంచి నేను అసలు మాస్క్, బయటకు వెళ్తే మాస్క్, నాకు ఇప్పుడు ఫోన్ ఎలా మనం క్యారీ చేసుకొని వెళ్తామో అలా నేను మాస్క్ పట్టుకొని వెళ్తాను బయటకు వెళ్తే మాత్రం. మేము ఇన్ని బాధపడి బయటికి వెళ్ళినా, ఒక సినిమాకి వెళ్తామా, సినిమాకి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, సినిమాకి వెళ్తాం, ఇంటర్వెల్ అవుతుంది, స్నాక్స్ తెచ్చుకుంటామా. కానీ ఆ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అంటే బ్లాక్ స్క్రీన్ వేస్తారు, మళ్ళీ మూవీ స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్పుడే మాస్క్ తీసుకొని తింటది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఎవరైనా ఫేస్ చూస్తారు అనుకో, ఇంకా అక్కడక్కడ ఉంటది చెప్పండి, కిక్ అక్కడ ఉండదు కదా. ఈ వీడియో కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం అన్నమాట. యాక్చువల్లీ మా ఇంట్లో అయితే యాక్సెప్ట్ చేయరు ఇలాంటివి. కానీ మీరు చేసిన ఈ లవ్ ఉంది కదా, ఇంత ప్రేమిస్తున్నారు కదా, ఈ ప్రేమను చూసి ఇంకా చెయ్యండి అని మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు ఫుల్ గా. ఎందుకంటే చెయ్యండి మంచిగా వెళ్తుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే ప్రతి వీడియో అన్ని అంశాలు వెళ్ళడం, ఇంకోటి అంటే షేర్ చేసేవారు అన్నమాట. అలాగా ఇంట్లో వాళ్ళకి వెళ్ళడం, ఇంకా సిస్టర్ బ్రదర్ కాన్సెప్ట్లు అన్ని మంచిగా వెళ్ళాయి. అండ్ వీళ్ళు డాక్టర్ కూడా చేశారు కదా ఫస్ట్ ఆ వీడియో అనమాట. అందరూ చాలా మంచిగా సర్ప్రైజ్ అయ్యారు. సరే ఇంకెందుకని ఇంకా ఫిక్స్ అయిపోయాం, ఇంకా ఫేస్ రివీల్ చేసేద్దాం. మేము
ముందే చేద్దాం అనుకున్నాం, కానీ ఎప్పుడు చేద్దాం అనుకున్నా అది అయ్యేది కాదు కదా. అస్సలు ఇప్పుడు చేస్తున్నామా, మేము ఎస్టర్డే కూడా చేసాం, అది కూడా అవ్వలేదు. రావుకాలంలో పుట్టుంటారని నీ దరిద్రం అది. అండ్ ఫోన్ కూడా అసలు ఏంటి అవ్వలే, ఏం పనిచేయలేదంటే ఏదో అంటారు కదా, ఏం మాట్లాడతాడు నువ్వు శనీశ్వరుడు ఏదో ఒకటే పోలి మొక్క కట్ చేసేద్దాం జాను. ఓకేనా? అసలు ఇప్పటి వరకు ఫేస్ రివీల్ చేయలేదని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. అంటే నా ఫేస్ కి ఏదన్నా అయిందా, నాకు అంటే నా మూతి బాగాలేదా, నా ముక్కు బాగాలేదా, అంటే చాలా రకాలుగా కామెంట్ పెడుతున్నారు. అవి చూసి నేనైతే నిజంగా చాలా అంటే చాలా నవ్వుకుంటున్నాను. ఫస్ట్ పీజెక్ కూడా నేను చెప్తాను, వాళ్ళే చూస్తారు కదా, నాకైతే ఏ ప్రాబ్లం లేదు, మీరే చూస్తారు కదా, మరీ అంత అందగత్తి కాకపోయినా యావరేజ్ అయితే నా లైఫ్ అనేది తిన అందగత్తి. ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి, నాకు ప్రపంచంలోనే అందరు సిస్టర్స్ అయినా నా లవ్ నాకే కదా, లైఫ్ ఏంజెల్. అబ్బాబ్బా చాలా కామెంట్లు వేసుకుంటారు. నిజమే, అది మీకు కూడా తెలుసు కదా. దీని ఐస్ కే మీరు అందరు ఫ్యాన్స్ అనమాట. సరే నార్మల్ గా అలా చేసాం, కానీ ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నిజంగా మీ లవ్ చాలా అంటే చాలా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంతలాగా ప్రేమిస్తారు అన్న, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటికి వెళ్ళినప్పుడు అసలు నేను నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు నేను ఎవరో కూడా తెలీదు, కానీ ఇప్పుడు బయటకు వెళ్తే ఫొటోస్ అడగను, అక్క ఫేస్ చూపించి అక్క ఫోటో, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది ఏంటంటే అక్క ఫేస్ చూపించాక అంటే నేనే అనమాట, అమ్మమ్మ లేదమ్మా ఫ్యూ డేస్ లో ఫేస్ రివీల్ అయిపోద్ది, దాని తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా ఫేస్ రివీల్ అయిపోతుంది, మాస్క్ తీసేస్తాం కదా అయిపోద్ది. ఒకవేళ మాస్క్ తీసి వాళ్ళు ఫోటో తీసుకున్నాను అనుకో, నెక్స్ట్ వాళ్ళు ట్యాగ్ చేయడం లేకపోతే ఏదో పోస్ట్ అప్లోడ్ చేయడం తెలిసిపోతే ఇంకా ఫేస్ రివీల్ ఇంకేముంటుంది చెప్పండి, అందులో కిక్ ఇంకే ఉండదు కదా. అందువల్ల ఇంకా ఫైనల్ గా ఫేస్ రివీల్ చేయడం అయిపోతుంది, ఇంకా లాగొద్దు. ఇంకా మీరు సారీ గైస్, అంటే ఇన్ని రోజులు ఇంత లేట్ చేసాం కదా, మాకు కూడా ఉంది అంటే ఇంత లాగ్ ఏంటి అంటే చాలా మంది ఏంట్రా ఇంకెప్పుడు రా చూపిస్తావు అమ్మాయిని, అమ్మాయి ఏమైనా ఏం చెల్ల ఏంటి, ఒక్కొక్కరు ఒకలాగా అంటారు అన్నమాట. అన్న మీ పెళ్లి ఎప్పుడు అని అంటే, మాది ఇంకా ఫేస్ రివీల్ చేయలేదురా బాబు, మా పెళ్లి ఏంట్రా బాబు, ఇంకా మ్యారేజ్ కూడా చాలా టైం ఉంది. మీకే ఫస్ట్ చెప్తాం, ఫస్ట్ చెప్పడం మీకే, ఎందుకంటే మీరు మా లైఫ్ లో ఒక పార్ట్. మీ బట్టే కొద్దిగా లైఫ్ అనేది మాకు చేంజ్ అయింది, అందుకే ఏం చేద్దామన్నా ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాం. ఓకేనా గైస్, మరి ఇంకెందుకు లేట్ అయితే ఫేస్ రివీల్ చేద్దాము. గొప్ప నవ్వుతుంది, చేసేద్దాం. ఏట్లేదు గాయస్, అంటే జస్ట్ నార్మల్ బ్లాగ్ చేస్తాం అన్నమాట, ఫేస్ రివీల్ అనేది తర్వాత చేద్దాం. చూసారా సార్ డబుల్ యాక్షన్, అది కాదు ఫేస్ రివీల్ చేద్దాం అన్నమాట. వద్దు మీకు ఇన్ని రోజులు చాలా వెయిట్ చేయించాం, ఇంక లేదు ఇంకా ఫేస్ రివీల్ అయితే చేద్దాం, చూసేద్దాం రండి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఓకే గాయస్ చూసేయండి, ఇదిగో మా ఏంజెల్. ఎవరు డిష్ చేయకండి, నేనే ఫస్ట్ డిష్ తీసుకుంటాను. ఓకే గాయస్ చూసారు కదా, చూడండి మా ఏంజెల్ ని. హాయ్ చెప్ జాను, చూసుకోండి ముక్కు పళ్ళు అన్ని బాగా ఉన్నాయి, జస్ట్ జోకే. ఓకే గాయస్, మీ అందరూ సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడానికని. మీకు మంచిగా ఇంకా ఎంటర్టైన్ చేస్తాను అన్నమాట, కొత్త వ్లాగ్స్ తో వస్తాను, అంటే వీక్ అలాగే డైలీ పెడుతూ ఉంటాను, ట్రై చేస్తాను ఫుల్ గా. ఏం జాను? అవును, చాలా మంది చాలా కామెంట్స్ చేశారు, అవన్నిటికీ మేము ఒక వ్లాగ్ చేస్తాం, ఇంకొక వ్లాగ్. అందరికి సమాధానం చెప్తాము ప్రతి ఒక్కరికి, మీ అందరు కూడా. ఓకేనా గైస్? ఇంకేంటి జాను? ఇంకేంటి, మీ లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే అనుకుంటున్నాను, ఇలాగే ఉంటదని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పీజే రాక్ అఫీషియల్. అలా కాదు, ఇలా ఇది షేర్ ఇది. ఓకే లైక్ షేర్ కామెంట్ ఇలాగా. ఓకే మళ్ళీ ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? లైక్ షేర్ కామెంట్. ఓకే గైస్, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. గంట గంట కొట్టండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ పీజే రాక్ అఫీషియల్. మై ఫ్యామిలీ మీరే కాబట్టి మీరు ఒక్క సపోర్ట్ చేస్తే చాలు, అంతేనా? అంతే. ఓకే, లవ్ యూ ఆల్. ఇంకా ఫ్లయింగ్ కిస్ నాకివ్వా? ఓకే గైస్, బాయ్.